నమస్తే అండి. పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ తక్కువగా అవ్వటం, లేక జస్ట్ స్పాటింగ్ అవ్వటం లాంటివి జరుగుతున్నాయా? దానికి గల కారణాలు ఏవై ఉండొచ్చో ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఆడవాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయిన మొదటి నెలల్లోనూ, అదే విధంగా పీరియడ్ స్టాప్ అయ్యే టైంలోనూ పీరియడ్స్ టైంలో ఫ్లో అనేది తగ్గే అవకాశాలు అండ్ జస్ట్ స్పాటింగ్ లాగా కనిపించే అవకాశాలు మనం ఫిజియోలాజికల్‌గా చూస్తూ ఉంటాం. అంతే కాకుండా కొన్ని హార్మోనల్ కండిషన్స్‌లో కూడా ఫ్లో అనేది తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. లైక్ పీసీఓడీ, థైరాయిడ్ డిసార్డర్స్‌లోను, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతే కాకుండా గర్భసంచి లోపల ఉండే పొరలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ టైంలో ఫ్లో తగ్గుతూ ఉంటుంది. డెలివరీస్ తర్వాత కానీ, డీఎన్సీ తర్వాత కానీ, సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ ఎండోమెట్రియల్ పొరలో అతుకులు లేక ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఆ పొర అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. దాని వలన పీరియడ్స్ టైంలో ఫ్లో తగ్గుతుంది. ఎండోమెట్రియల్ టీబీ ఉన్న వాళ్ళకి కూడా ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్సు, యాంగ్జైటీ, కొన్ని హార్మోనల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఓసీ పిల్స్ కానీ, మెరీనా లాంటి కాపర్ టీస్ కానీ వేయించుకున్నప్పుడు కూడా ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. సివియర్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. అంతే కాకుండా కొన్ని క్రానిక్ ఇల్‌నెస్‌లు వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని రకాల మెడికేషన్స్ వాడినప్పుడు సైకియాట్రిక్ డ్రగ్స్ గానీ, హార్మోనల్ పిల్స్ గానీ వాడినప్పుడు ఫ్లో అనేది తగ్గే అవకాశాలుంటాయి. కావున రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్స్ టైమ్‌లో ఫ్లో కానీ, లేక జస్ట్ స్పాటింగ్ గానీ, రిపీటెడ్‌గా వస్తూ ఉంటే మీరు మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి హార్మోనల్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ తీసుకోవడం ద్వారా దానికి కారణాన్ని కనిపెట్టి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యను మనము అధిగమించవచ్చు. థాంక్ యూ.